ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందరూ బాగున్నారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, తేజో మహిమ వర్తమానాలు వినడానికి సిద్ధపడిన మీ అందరికీ కూడా ప్రభు పేరట వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. రండి త్వరగా టీవీ ముందు కూర్చుని చక్కగా దేవుని వాక్యాన్ని మనం విందాం. గడిచిన వారంలో చక్కగా మీరు మంచి వార్తలు వింటున్నారు. ప్రతి బుధవారం సాయంకాలం వేళ వచ్చే ఈ వర్తమానాలు మీరు వింటున్నందుకు ప్రత్యేకమైన వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక నూతన మాటల ద్వారా దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు గనుక ఒకసారి మనం చక్కగా ఈ యొక్క మాటలు మనం ధ్యానించుకుందాం. లూకాసు వార్త 15వ అధ్యాయంలో మనందరికీ తెలిసినటువంటి వాక్య భాగమే. అయితే దేవుడు ఈ యొక్క వాక్యం ద్వారా మనందరితో ఏం మాట్లాడబోతున్నాడో ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా గొప్ప దేవా, అయ్యా నీ మాటలు ధ్యానించటానికి మాకు చక్కని ఆలోచన జ్ఞానాన్ని దయచేయండి. పరిశుద్ధాత్మదేవ, మీరు మమ్మల్ని నడిపించండి నాయన. మేమేం మాట్లాడాలో నాయన మా ఆలోచనలు కాదు, మా తలంపులు కాదు కానీ నాయన నీ ఆలోచనలు, నీ చిత్తము మాలో నెరవేరునుగాక. తండ్రి, కృప చూపించండి, సహాయము దయచేయండి. అన్ని విషయాల్లో వర్ధిల్లింపు చేయమని క్రీస్తు నామం పెరటి ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. లూకాసు వార్త 15వ అధ్యాయం 11వ వచనం నుంచి కొద్ది మాటలు మనం ధ్యానించుకుందాం. మరియు ఆయనకి ఇట్లను, ఒక మనుష్యునికి 2 కుమారులుండిరి. జాగ్రత్తగా మనం విన్నమాటే, ఒక మనుషునికి, ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. ఆ 2 కుమారులు ఉన్నారు. వారిలో చిన్న కుమారుడు, నా ఆస్తిని నాకు ఇచ్చేయి. డాడీ దగ్గరికి వచ్చాడు. చిన్న కుమారుడు తన ఆస్తిలో నాకు వచ్చు భాగం ఇమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. తండ్రి దగ్గరికి వచ్చాడు. నాన్న, డాడీ, హలో డాడీ, నాకు ఇవ్వాల్సిన ఆస్తి నాకు ఇచ్చేసి, నేను వ్యాపారం చేసుకుంటా. ఈ ఊరిలోనే ఉండి నేను ఈ పొలం పనులు ఇవన్నీ రొటీన్గా చేసే పనులు నేను ఎక్కడ చేసేది? నీ కాలం అంటే సరిపోయింది, కానీ నా కాలంలో ఈ వ్యవసాయం చేయటం నాకు కష్టంగా ఉంది డాడీ. కాబట్టి నా డబ్బు నాకు రావాల్సిన ఆస్తి నాకు ఇచ్చేసే అన్నాడు. డాడీ కొంతకాలం చెప్పాడు, వినలా, చూశాడు, వెయిట్ చేశాడు, ఆగాడు. తర్వాత తన తండ్రి దగ్గరికి ఇక ఎందుకులే అనుకున్నాడో ఏమో వాళ్ళ నాన్నగారు తండ్రి కుమారుని పిలిపించాడు. చిన్నోడికి రావాల్సిన ఆస్తి అంతా తనకు అప్పచెప్పాడు. అప్పచెప్పిన తర్వాత తీసుకెళ్ళి ఏం చెప్పాడంటే, నేను వ్యాపారం చేసుకుంటా అన్నాడు. తండ్రితో చెప్పాడు. సరే నాయన, నువ్వు ఎక్కడికి వెళ్ళైనా బాగుంటమే నాకు కావాలి. ఏ తండ్రి అయినా అంతే కదండి. నువ్వు ఎక్కడికి వెళ్ళైనా నువ్వు బాగా సంపాదించుకోవాలి, బాగుండటమే నాకు కావాలని తన కష్టార్జితంలోంచి చిన్నప్పటి నుంచి తాను సంపాదించిన తన తండ్రి ఆస్తిలోంచి కొంత భాగాన్ని చిన్న కుమారుడికి ఇచ్చాడు. ఇచ్చినప్పుడు తీసుకుని ఎక్కడికి వెళ్ళాడయ్యా అంటే దూరంగా, తండ్రికి దూరం అయిపోయాడంట. ఎక్కడికి వెళ్ళాడు? తండ్రికి దూరం అయిపోయాడంట. కొద్ది దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూర దేశమునకు ప్రయాణమైపోయి దూర దేశానికి ప్రయాణం అయ్యాడంట. ఎక్కడికి వెళ్ళాడు? దూర దేశానికి వెళ్ళాడు. దూరంగా వెళ్ళాడు, తండ్రి నుంచి దూరం అయ్యాడు. సరే, దూరం వెళ్తే వెళ్ళాడు. అక్కడ దేవుని భయం కలిగి ఉంటే పర్లా. దూరదేశం వెళ్ళి చేతిలో ఉన్న డబ్బు కాస్త ఏం చేశాడో చూస్తే ఇక్కడ అచ్చట తన ఆస్తిని, దూరదేశము ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వల్ల పాడు చేసి. ఏ వ్యాపారం చేశాడంట? ఒక సమ్ అమౌంట్ నా కొడుకు బాగుపడాలని, నా బిడ్డ భవిష్యత్తు బాగుండాలని తన తండ్రి తన ఆస్తిని అమ్మి తనకు రావాల్సిన ఆస్తిని ఇచ్చి కుమారులు బాగుపడాలని తన తండ్రి కొంత నిధి ఇచ్చాడు, కొంత డబ్బు ఇచ్చాడు. జాగ్రత్తగా వెళ్దాం, ఇక్కడి నుంచి వాక్య భాగంలోనికి వెళదాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రి నీకు కొంత ఆస్తి ఇచ్చాడు, కొంత భాగం ఇచ్చాడు. దీన్ని తీసుకుని నువ్వు బాగుపడరా అన్నాడు. బాగుపడరా అంటే దూరదేశం వెళ్ళాడు. ఓకే, వెళ్ళాడు, మంచిదే. వెళ్ళిన తర్వాత ఈ ధనాన్ని తీసుకుని ఏం చేశాడంటే దుర్వ్యాపారము చేసి. ఏమంటే భూమి మీద బ్రతకడానికి చాలా వ్యాపారాలు ఉన్నాయి. ఏమంటే చాలా వ్యాపారాలు ఉన్నాయి. కానీ ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే దుర్వ్యాపారము చేశాను, దుర్వ్యాపారం వల్ల పాడు చేశాను అని ఉంది. వ్యాపారాలు చాలా రకాలు ఉన్నాయి. చిన్న బండోడికి ఒక 2000 చేతిలో ఉంటే చాలండి, ఆ వ్యాపారంతో అరటికాయ బండి పెట్టుకుంటాడు, కాయలు కొనుక్కుని వ్యాపారం చేస్తాడు. ఏమండి, దేంతో అయినా బాగు చేస్తాడు. కానీ ఇతనేం చేశాడంటే చెయ్యకూడని వ్యాపారం చేశాడు. దేవుడు నీకు ఇచ్చిన ఆస్తిని, దేవుడు నీకు ఇచ్చిన బాగుపడరా అని నీకు ఇచ్చిన గిఫ్ట్ని, దేవుడు నీకు ఇచ్చి చక్కని అవకాశాన్ని ఇచ్చిన ఒక గొప్ప నిధిని దేవుడు నీ చేతికిస్తే నువ్వు చేయాల్సింది ఏం చేస్తున్నావు? మంచి వ్యాపారం చేస్తున్నావా? దుర్వ్యాపారం చేస్తున్నావా?
ఈ రోజున దేవుడు నీతో సూటిగా తేటగా మాట్లాడుతున్నాడు. దుర్వ్యాపారము, ఏ వ్యాపారం అన్నది అక్కడ రాయబడలేదు, కానీ దుర్వ్యాపారం ఏం చేశాడు? సారా కొట్టు పెట్టాడు, లేకపోతే ఇంకోటి ఏదన్నా నడిపించాడు, లేకపోతే గంజాయి వ్యాపారం చేశాడు, లేకపోతే ఏమండి ఇంకా ఎన్నెన్నో పనికి మాలిన వ్యాపారాలు చాలా ఉన్నాయి. అలాంటి వ్యాపారం ఏదో చేశాడంట. మంచి వ్యాపారం చేస్తే ఉన్న బాగుండేదేమో, చెడు వ్యాపారం, దుర్వ్యాపారం చేయడం వల్ల తన ఆస్తి అంతా పాడు చేసుకున్నాడంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వెళ్ళేటప్పుడు తన తండ్రి దగ్గర నుంచి ఏమండి చక్కని ఖద్దరు బట్టలు వేసుకున్నాడు, రాయల్టీగా ఒక రాజకుమారులాగా. నాన్న నా ఆస్తి నాకు ఇచ్చే అన్నప్పుడు తండ్రి చక్కగా మొత్తం పిలిచి తన ఆస్తిని ఇచ్చి చేతికి 5 ఉంగరాలు పెట్టుకున్నాడు. ఏమండి చక్కగా వైట్ అండ్ వైట్ ఖద్దరు డ్రెస్ వేసుకున్నాడు. ఒక ఎమ్మెల్యే కొడుకులాగా రాయల్టీగా వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు ప్రయాణమై సూటు బూటు వేసుకొని బ్రహ్మాండంగా వెళ్ళాడు. కానీ దూర ప్రాంతానికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు అంటే దూర ప్రాంతాన్ని, తండ్రి నుంచి దూరం అయిపోయాడు. తండ్రి నుంచి దూరం అయ్యాడు. ఈ రోజున నీవు దేవునికి దగ్గరగా ఉన్నంత వరకు నువ్వు బాగానే ఉంటావు. దేవునికి దూరం అయిన తర్వాత ఇదిగో ఇలాంటి పనికి మళ్ళీ ఆలోచనలు వస్తాయి. సాతానుగాడు కూడా రకరకాల ఆలోచనలు పెడతాడు. మంచి ఆలోచనలు వాడు చెప్పడు. దుర్వ్యాపారం చేసే ఆలోచన, వెళ్ళేటప్పుడు మంచి ఆలోచనతో వెళ్ళుండొచ్చు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ పరిచయం వ్యక్తుల ద్వారా, అక్కడ పరిచయమైనటువంటి మనుషుల ద్వారా, అక్కడ పరిచయమైనటువంటి ఏమంటే కొత్త వ్యక్తుల ద్వారా అక్కడ ఏం చూశాడో తెలియదు, కానీ బయలుదేరింది మంచితనంగానే బయలుదేరాడేమో, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత దుర్వ్యాపారము చేసెను. దుర్వ్యాపారం చేయటం వల్ల ఏమండి తనకున్న ఆస్తి అంతా పోగొట్టుకున్నాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీకు ఇచ్చిన ఆస్తిని ఏ విధంగా వాడుతున్నావు? మంచిదానికి వాడుతున్నావా, చెడుదానికి వాడుతున్నావా? మీ నాన్న అమ్మ చదువుకోమని ఇచ్చిన డబ్బుల్ని నువ్వు దేనికి వాడుతున్నావు? మీ తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బుల్ని, కాలేజీలో చదువుకోమని ఇచ్చిన డబ్బుల్ని దేనికి వాడుతున్నావు? సిగరెట్లకి, మందులకి, గంజాయికి వాడుతున్నావా? దేవుడు నిన్ను చదువుకోమని నీ బిడ్డలు, నీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పల్లెటూరు నుంచి 1000 రూపాయలు ఖర్చు పెట్టి సిటీకి పంపించి దూరంగా ఉన్న నా బిడ్డ చదువుకుని బాగుపడితే చాలని వాళ్ళు రెక్కల ముక్కలు కష్టం చేసుకుని బ్రతుకుతుంటే, ఓ కుమారుడా నువ్వేం చేస్తున్నావు? మంచి వ్యాపారం చేస్తున్నావా? మంచి పనులు చేస్తున్నావా? మీ నాన్నకి చెడు పేరు తెచ్చేటట్లుగా చేస్తున్నావా? ఈరోజు నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, జాగ్రత్త. నీకు అప్పచెప్పిన దాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడాలి. నీ తండ్రి నీకు ఇచ్చిన గిఫ్ట్ని నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలి. నీ తండ్రి నీకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఏం చేశాడో తెలుసా? అతని ఆస్తి అంతటిని దుర్వ్యాపారం వల్ల పాడు చేశాను. అదంతయు ఖర్చు అయిన తరువాత ఆ దేశములో గొప్ప కరువు కలిగెను. ఏమండి కరువు రాగా, కరువు వచ్చేసిందంట. ఆ దేశంలో ఏమైందంటే డబ్బులు ఉన్నప్పుడు బాగా జల్సా చేశాడు, ఎంజాయ్, ఇష్టం వచ్చినట్టు చేయాలనుకున్న పనులన్నీ చేసేసాడు. ఏమంటే ఇప్పుడు కరువు వచ్చింది. నీ జీవితంలో కూడా అన్ని తల్లిదండ్రులు ఇచ్చినప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడు, ఏమండి శక్తి ఉన్నప్పుడు, బాడీలో స్ట్రెంత్ ఉన్నప్పుడు నీ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించి బాడీలో స్ట్రెంత్ అంతా పాడైపోయిన తర్వాత ఉసూరుమంట ఏడుస్తూ కూర్చుంటే ఎలా? ముందుగానే ఈరోజు దేవుని వాక్యం ద్వారా నేను సరిచేయబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఇదొక వేరే ఒక రకంగా నువ్వు ఆలోచించవద్దు. కానీ ఆరోగ్యం ఇచ్చినప్పుడు నువ్వు ఆయన ఇష్టం లేకుండా నీ ఇష్టం వచ్చినట్టుగా బ్రతికి, డబ్బు ఉన్నప్పుడు నీ ఇష్టం వచ్చినట్లుగా బ్రతికి, ఏమండి అన్నీ ఉన్నప్పుడు నీ ఇష్టం వచ్చినట్టుగా బ్రతికి ఈ రోజున మొత్తం కోల్పోయిన పరిస్థితికి వచ్చింది. కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు ఏమి చెయ్యాలో పూట గడవని పరిస్థితికి వస్తుంది. మేము రాజులాగా బ్రతికేమన్నా ఈరోజు ఈ పరిస్థితికి వచ్చాం. ఎందుకు వచ్చావు? ఉన్నప్పుడు జల్సాలు చేసావు కాబట్టి. ఎందుకు వచ్చావు? ఎవరిని పడితే వాళ్ళని నమ్మావు కాబట్టి. ఎందుకు వచ్చావు? చేయకూడని పనులు చేసావు కాబట్టి. ఎందుకు వచ్చావు? నీ కుటుంబంలో దేవుడు నీకు అప్పచెప్పిన దాన్ని ఏది పడితే అది చేసి రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట 50 రూపాయలు ఖర్చు పెట్టి అప్పులు పోలేవు. ఈరోజు కరువు వచ్చింది. ఎవరిని చేయి చాచే అడగాల్సిన పరిస్థితికి వచ్చింది. చేసిన తప్పు నువ్వుది కాదా? తండ్రి తప్పులే. తండ్రి తను నీకు ఇవ్వాల్సిన ఆస్తిని నీకు ఇచ్చాడు. దేవుడు నిన్ను బాగుపడమని ఇచ్చాడు. దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచాలనే ఉద్దేశంతోనే నువ్వు వెళ్తానంటే సరే పో అన్నాడు. ఈరోజు నువ్వేం చేస్తున్నావు? ప్రియమైన దేవుని బిడ్డ, జాగ్రత్తగా నువ్వు ఆలోచించు. కిందకు వచ్చినట్లయితే ఒక మాట రాయబడి ఉంది. ఏమంటే ఆ తర్వాత ఆ దేశంలో గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగాను. ఏమండి కరువులో ఉన్నప్పుడు దేవుడు డబ్బులు ఇచ్చినప్పుడు, ఆరోగ్యం ఇచ్చినప్పుడు రూపాయి దాచిపెట్టుకున్నాడు క్షేమంగానే ఉంటాడు. లగ్జరీలకు బ్రతకడానికి ఇష్టపడితే, మన ఇష్టానుసారంగా ఉండాలని బ్రతకడానికి ఇష్టపడితే కరువులు వచ్చినప్పుడు తట్టుకోలేవు. ఈ బ్రతకలేని చచ్చిపోవడానికి ఆలోచనలు చేస్తావు. నీ మీద నమ్మకంతో, నీ మీద ఎంతో ఇదితో తాతల ఆస్తి అంతా దాచిపెట్టి మీ నాన్నగారు మీ అమ్మగారు నీకు చేతులకి ఇచ్చినప్పుడు నువ్వేం చేస్తున్నావు? జాగ్రత్త.
ఇంకొక మాట మనం కిందకు చదివితే ఏమండి, ఆ గొప్ప కరువు రాగా ఇబ్బంది పడసాగాను, ఆ దేశంలో ఒకని చెంత చేరెను, అతడు పందులు మేపుటకు తన పొలములోకి వానిని పంపెను. ఏమండి, ఏమైనా పని ఉందా సార్, ఏమైనా పని ఉందా సార్, పూట గడవట్లేదండి, ఇబ్బంది పడుతున్నాను, మీ ఇంట్లో అంటుల్లో పని ఉందా, మీ ఇంట్లో వాచ్మెన్ పని ఉందా, మీ ఇంట్లో ఇంకో పని ఉందా, ఏమంటే దీన స్థితికి వెళ్ళిపోయాడు. ఒకప్పుడు ఇంట్లో తండ్రి దగ్గర నుంచి వచ్చినప్పుడు రాయల్టీగా రాజకుమారులాగా బయటకు వచ్చిన ఆయన ఈ రోజున ఏ స్థితికి వెళ్ళాడండి, ఏ స్థితికి వెళ్ళాడు? దుర్వ్యాపారం చేయటం వల్ల, పనికి మాలిన పనులు చేయటం వల్ల దీన స్థితికి వెళ్ళిపోయాడు. పందులు మేపే పరిస్థితికి వెళ్ళిపోయాడు, పందులు మేపే స్థితికి వెళ్ళిపోయాడు. ఏమంటే ఎవ్వరూ పని ఇవ్వలేదంట. ఆ ఊర్లో ఒక ఆయన ఉన్నాడంట, అదిగో పందులు ఉన్నాయి అక్కడ, దాన్ని మేపుకో. జీరో, హీరో నుంచి నువ్వేమైపోయావు? జీరో అయిపోయావు. హీరోలాగా బ్రతికినోడు మీ తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఈరోజు జీరో స్థాయికి గల కారణం ఎవరో తెలుసా? నీవే తండ్రికి దూరం అయ్యావు, ప్రార్థనకు దూరం అయ్యావు, సన్నిధికి దూరం అయ్యావు. ఏమండి, ఒకప్పుడు నువ్వు దేవుని సన్నిధికి వచ్చినంతకాలం నువ్వు కళకళలాడుతా బాగానే ఉన్నావు. ఈరోజు దీన స్థితికి వెళ్ళిపోయావు, హీన స్థితికి వెళ్ళిపోయావు. మీ తల్లిదండ్రులకు చెప్పుకుంటే పరువు పోయిద్దని పందుల దొడ్లో పనిచేయడానికి కూడా ఇష్టపడుతున్నావు. ఏమండి, కింద మాట చదివితే అంటాడు, అదంతా ఖర్చు అయిన తర్వాత దేశంలో గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగాను, ఆ దేశంలోనికి ఒకని చెంత చేరెను, అతడు పందులు మేపుటకు తన పొలంలోనికి వారిని పంపెను, వాడు పందులు తిను పొట్టెతో తన కడుపు నింపుకొని ఆశపడును గాని ఎవ్వడును వానికేమీ ఇవ్వలేదు. ఏమండి, ఎంత దారుణమో చూడండి. 16వ వచనంలో ఉంటుంది, పందులు తినే పొట్టు దగ్గరికి వెళ్దామంటే ఆ పని కూడా ఇవ్వట్లేదంట, ఆ పని కూడా ఇవ్వట్లేదంట. దీనస్థితి అలా ఎంత దారుణం అంటిపోయిందంటే, ఇది ఇబ్బందికి వచ్చిన అది అయితే వాడు పందులు తిను పొట్టెతో తన కడుపును నింపుకొని ఆశపడిను కానీ ఎవడును ఆయనకేమీ అప్పిచ్చేవాళ్ళు కరువైపోయారు. ఆడికి అప్పిస్తేనండి, అమ్మ ఇబ్బందుల్లో ఉన్నాను కొంచెం సహాయం చేయమ్మా, అయ్యా అని అంటే, ఒరే నువ్వు చేసే వ్యాపారం ఏంటో మాకు తెలుసు, నువ్వు చేసే క్రియలు మాకు తెలుసు, నీ జీవితం ఏంటో తెలుసు, నీ సంగతి మాకు తెలుసు. మొన్న చెప్పాం మేము, కరువు రాబోయే ముందే నీకు చెప్పాం, జాగ్రత్త పడరాబ్బాయి, జాగ్రత్త పడరా, కరువులు వస్తే తట్టుకోలేవు, ఇబ్బందులు పడతావు అని అంటే, అప్పుడు నువ్వు నాకు చెప్పేది ఏంటి అన్నావు, మా బతకటం మాకు తెలియదా అన్నావు, నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించావు. ఈరోజు ఇప్పుడుకొచ్చి 100 రూపాయలు అప్పు ఉంటే 200 ఉంటే అప్పు అని అడుగుతున్నావు. ఉన్నప్పుడు జల్సా చేసావు కదా, నీకు మేము పనివ్వలేరు బాబు, నీలాంటి జల్సా రాయిని మేము పోషించలేమని ఎవ్వరు పనివ్వలా, పొరపాటును కూడా ఇవ్వాల. అప్పుడు పందులు తినే పొట్టు దగ్గరికి వచ్చాడంట. పందులు తిని పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడిని కానీ, నాకు అనిపించిందండి, దీనిలో లేదు కానీ, పందుల దొడ్లోకి వెళ్ళాడు. పందులు తినటానికి కాస్తంత మేత వేసాడు ఆయన, పందులు మేపటానికి కొంత మేత వేసాడు. ఆ పందులు తినే పళ్ళులో ఉన్న ఏమండి ఆ మొక్కజొన్నలో లేకపోతే ఇంకేం వేశాడు, అవి తినడానికి ఏం వేశాడు, ఎరువు వేశాడు. ఆ ఎరువు తిందామని పళ్ళులో చేతులు పెట్టి అలా నోటి దగ్గర తీసుకెళ్తే ఈలోపు ఒక పంది వచ్చి ఒక్క తన్ను తినింది ఆయన్ని. నేను అనుకుంటున్నాను అండి, ఇది వేరే ఉద్దేశం కాదు. ఒక్క పందిళ్ళు తినే ఆహారం దగ్గరికి వెళ్ళి నేను ఒక ముద్ద తిందామని అన్ని నోటి దగ్గర పెట్టుకోపోయాడు. అలాగా పంది వచ్చి నాన్నం తింటాక నువ్వెవడరా అన్నట్టుగా ఒక్క తన్ను తిన్నట్టుంది. తింటుంటూ వెంటనే ఏం జరిగిందో తెలుసా? ఏమండి, 17వ వచనం ఉంటుంది, అయితే బుద్ధి వచ్చినప్పుడు. ఎప్పుడంట? బుద్ధి వచ్చినప్పుడు. పంది ఎప్పుడైతే తన ఆహారం నువ్వు తీసుకుంటాక నువ్వెవడో రాందో, ఏమండి నువ్వెవడో రాందో, బుద్ధి వచ్చినప్పుడు బుద్ధి వచ్చింది, సెన్స్ వచ్చింది, అట్టబడ్డాడండి. పంది కూడా నన్ను తరివేస్తుందా, పంది కూడా నన్ను ఇబ్బంది పెడుతుందా? అప్పుడు బొలు పెరిగింది, అయ్యో నేను అసలు ఎక్కడి నుంచి వచ్చాను, నా స్థాయి ఏంటి, నేనేంటి, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నా తండ్రి ఎలాంటి వాడు, 20 ఎకరాల ఆసామి, 100 మంది పనులు మన ఇంట్లో ఉన్నారు, మా ఇంట్లో సమృద్ధి కలిగిన పాడి పంటలు పశువులు ఉన్నాయి, పనుళ్ళు సమృద్ధిగా తిన్నారు చక్కగా 3 పూట్ల, నాకేంటి ఈ గతి పట్టింది అని ఒక్క క్షణం ఆలోచించాడండి. అసలు నేను వచ్చేటప్పుడు ఎలా వచ్చాను? కొంతమందికి డబ్బు ఉన్నప్పుడు కళ్ళు కనపడవండి, దెబ్బలు తిన్నాక బుద్ధి వస్తుంది. అయితే బుద్ధి వచ్చినప్పుడు అని రాయబడింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఏమంటేని బుద్ధి వచ్చినప్పుడు ఏమొచ్చిందంట? అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి వద్ద ఎంతోమంది కూలివాండ్రులు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోచున్నానని అనుకున్నాడంట. దేవునికి మహిమ, హల్లెలూయా. కనీసం ఇప్పుడన్నా బొలు పెరిగింది. అక్కడే పందుల దొడ్లోనే ఊపిరాడక తిండి లేక చచ్చిపోలా. కానీ బుద్ధి వచ్చినప్పుడు, ఎప్పుడు బుద్ధి వచ్చిందా అంటే పంది తిన్నప్పుడు. ఒక దెబ్బ తింటే కానీ బుద్ధి రావట్లా.
దేవుని సన్నిధి నుంచి దూరం అయినప్పుడు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నావు. దేవుని సన్నిధిలో ఉన్నంత వరకు నువ్వు కళకళలాడుతా బాగానే ఉన్నావు. ప్రతి ఆదివారం గుడికి వచ్చినప్పుడు కళకళలాడుతా బాగానే ఉన్నావు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు కళకళలాడుతా బాగానే ఉన్నావు. కానీ కాస్త డబ్బు వచ్చినప్పుడు, కాస్త అధికారం వచ్చినప్పుడు, కాస్త డబ్బు వచ్చినప్పుడు, ఏమండి, కళ్ళు నెత్తినెక్కినప్పుడు ఎవ్వరు మాట వినకుండా నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే కొడతాడు దేవుడు. కరువు అనే దెబ్బతో కొడతాడు, ఆర్థిక ఇబ్బందులు అనే సమస్యలతో కొడతాడు, అనారోగ్యం అనే దాంతో దెబ్బ కొడతాడు. అయితే నీకు బుద్ధి వచ్చినప్పుడు, అతనికి బుద్ధి వచ్చినప్పుడు అంట, అప్పుడు గుర్తొచ్చిందంట, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నా జీవితం ఏంటి, నా బ్రతుకేంటి అని ఒక క్షణం ఆలోచించాడంట. ఆలోచిస్తే ఏం జరిగిందో తెలుసా? నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుణ్ణి అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. హల్లెలూయా. బుద్ధి వచ్చినప్పుడైనా జ్ఞానోదయం అవ్వాలి. కొంతమందికి బుద్ధి వచ్చినప్పుడైనా, దెబ్బ తిన్నప్పుడైనా జ్ఞానోదయం అవ్వాలి. కొంతమంది ఇలా రెచ్చిపోతూ ఉంటే దేవుడు అంటాడు, ఒక్కొక్క టైంలో చిన్న చిన్న సమస్యలు పెడతాడు. ఈ సమస్య ఎందుకు వచ్చింది, ఈ ఇబ్బంది ఎందుకు వచ్చింది? నేను చేసిన పొరపాటు వల్లే కదా. నా తండ్రి ఇంటి దగ్గర సమృద్ధిగా ఆహారం ఉంది కదా, నా తండ్రి ఇంట్లో పనోళ్ళు సమృద్ధిగా 3 పూట్ల భోజనం చేస్తున్నారు కదా, నాకెందుకు ఈ కర్మ వచ్చింది అని బుద్ధి వచ్చినప్పుడు, నా తండ్రి దగ్గరికి వెళ్ళి, నా ఇంట్లో పనోళ్ళే క్షేమంగా శుభ్రంగా తిని 3 పూట్ల తిని బ్రహ్మాండంగా ఉన్నారే అని, తండ్రి నా తప్పైపోయింది, నేను పరలోకానికి భూలోకానికి నేను విరోధంగా పాపం చేసి తినని హృదయంలో పశ్చాత్తాపడ్డాడండి. హల్లెలూయా. ఏమి రావాలి? పశ్చాత్తాప హృదయం రావాలి. దెబ్బ తిన్నప్పుడు పశ్చాత్తాపం రావాలి. దెబ్బ మీద దెబ్బ తగులుతున్నప్పుడు పశ్చాత్తాపం రావాలి. కఠినంగా మారిపోయావా, ఇంకా దీనస్థితికి వెళ్ళిపోతావు. ఇతను వెంటనే మేలుకున్నాడు, ఒక దెబ్బకు మేలుకున్నాడు. ఏమండి, మేలుకుని చక్కగా, అయ్యో నా తండ్రి దగ్గర నుంచి నేను దూరం అయిపోయానే, వచ్చినప్పుడు నా స్థితి ఏంటి, ఖద్దరు బట్టలతో వచ్చా, ఇప్పుడు నా స్థితి ఏంటని కిందకు చూస్తే ఏమంటే దారుణంగా ఉన్న పరిస్థితి. వెంటనే తండ్రి దగ్గరికి వెళ్ళాలని, పరలోకానికి, నా తండ్రికి నేను విరోధంగా పాపం చేశానని ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డాడో, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమండి, కనికరం కలిగిన దేవుడు కనికరించాడు. రే లే అక్కడి నుంచి అని దేవుడు ప్రేరేపించినట్లుగా, పడి ఉన్నది చాలు, ఈ దరిద్రం అక్కడి నుంచి వదిలిపెట్టి నువ్వు లెగసి నీ తండ్రి దగ్గరికి రా, ఎవరో చెప్పినట్లుగా మరలా ఆ మురికి బట్టలు దులుపుకొని గబగబా ప్రయాణమై తండ్రి ఇంటికి వస్తా ఉన్నాడు. అప్పటికే ఉదయం పూట, నేను నా ఆలోచన ప్రకారం చెప్తున్నానండి, పొలాల్లో పనులు చేసుకుంటూ, పొలంలో గడ్డి బిక్కునేవాళ్ళు గడ్డి బిక్కుతున్నారు, కోతలు కోసేవాళ్ళు కోస్తున్నారు, నాట్లు వేసేవాళ్ళు నాట్లు వేస్తూ ఉన్నారు. ఆ పొలాల అంచునే వాళ్ళ ఇల్లు ఉండేది. వాళ్ళ నాన్నగారు ఆ పై అంతస్తుల నుంచి చూస్తున్నాడు, ఎవరెవరు ఎలా పనిచేస్తున్నారా అని చూస్తూ, ఏమండి, అటువైపు చూస్తూ ఉన్నప్పుడు ఎవరో ఒక వ్యక్తి ఆ పొలాల్లో మురికి బట్టలతో తన ఇంటి వైపు నడుచుకుంటూ వస్తూ ఉన్నారు. అది పైనుంచి చూశాడంట దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తన తండ్రి గారు 20వ వచనం చూస్తే, వాడింకనూ దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి, ఏమండి, ఏం చూశాడంట? దూరము నుండి చూసి ఏం పడ్డాడు? తండ్రి కనికరపడి. ఏ కుమారుడైనా దారి తప్పి పాడైపోతుంటే తండ్రి చూస్తూ సంతోషంగా గంతులేడండి. ఏ కుమారుడైనా బాప్తిసం తీసుకున్న నీవు మరలా తిని తాగి ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతూ ఉంటే, దేవుని యొక్క భయం పోయి నీకు ఇష్టానుసారంగా బ్రతుకుతుంటే, నీ పరలోకపు తండ్రి నిన్ను చూసి బాధపడతాడు తప్ప సంతోషించడండి. కానీ బుద్ధి వచ్చి దెబ్బతిన్నాక, తండ్రి నేను తప్పు చేశానని ఆయన వైపు తిరిగితే, నిశ్చయముగా నువ్వు ఎన్ని పొరపాట్లు చేశావు, ఎంత ఘోర పాపమైనా సరే, ఎన్ని భయంకరమైన క్రియలు చేసినా సరే, నీకు బుద్ధి వచ్చినప్పుడు, ఇప్పుడైనా బుద్ధి రావాలి ఈ వాక్యం అన్న తర్వాత, బుద్ధి వచ్చినప్పుడు ఆయన వైపు తిరిగి, కనికరం కలిగిన దేవుని వైపు తిరిగి, ఆ ఇంటి వైపు అనగా దేవుని వైపు నువ్వు కానీ తిరిగి నడితే, ఏమండి, తండ్రి దూరం నుంచి చూసి కనికరపడి, ఏమండి, నీ ఎడల కనికరం పడే ఆయన ఉన్నాడు. నువ్వు పడిపోయిన స్థితిలోంచి నిన్ను లేవనెత్తాలని ఒక ఆయన ఆశపడుతున్నాడు. నువ్వు పడిపోయిన దీన స్థితిలో నుంచి చెయ్యి అందించాలని ఒక ఆయన ఆశపడుతున్నాడు. ఎవరు పట్టించుకోకపోయినా, ఎవరు నిన్ను విడిచిపెట్టకపోయినా, తండ్రి, పరలోకపు తండ్రి నీ ఎడల కనికరం చూపించబోతున్నాడు. ఆయన కనికరించి ఏం చేస్తాడో తెలుసా? చూడండి, ఆ మాట రాయబడి ఉంది చక్కగా. 20వ వచనం ఒకసారి చూద్దాం. వాడు దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాణిని చూచి కనికరపడి పరిగెత్తుకొని వాని మెడ మీద పడి
ముద్దు పెట్టెను. హల్లెలూయా. ఏం చేశాడంట? ముద్దు పెట్టెను. చూడండి, వెళ్ళేటప్పుడు రాజకుమారుల్లాగా వెళ్ళాడు. ఇప్పుడు ఎట్లా వస్తున్నాడయ్యా అంటే, పందుల దొడ్డిలో నుంచి మురికి బట్టలతో, పందుల దొడ్డిలో నుంచి వచ్చేటప్పుడు దుర్వాసనతో, అప్పటికే కటింగ్ ఎంచుకోవాలి, చుట్టూ పెరిగిపోయింది, గడ్డం పెరిగిపోయింది, వాసన వస్తూ ఉంది. దూరంగా చూసాడు, వాడు నా కుమారుడేగా, వాడు వచ్చేవాడు పొలాల్లో గట్ల మీద పడి అడ్డం పడి వస్తున్నాడు, వాడు నా కుమారుడేగా అని తండ్రి డాబా మీద నుంచి గబగబా దిగి కుమారుడి కోసం పరిగెత్తుకుంటూ వెళ్ళాడంట. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. నీవు పశ్చాత్తాప పడితే దేవుడు కూడా నీ ఎడల కృప చూపిస్తూ ఉంటాడు. నువ్వు పశ్చాత్తాప పడితే ఆయన నీకోసం ముందుకు పరిగెత్తుకుని వస్తాడు. పశ్చాత్తాప పడితే కనికరం కలిగిన దేవుడు నీకోసం దిగి వస్తాడు. ఆయన నువ్వు ఎంత ఘోర పాపమైనా నిన్ను రక్షించటానికి ఆయన 4 అడుగులు ముందేస్తాడు. నీ హృదయంలో పశ్చాత్తాపం, నేను తప్పు చేశాను, నా వల్ల ఈ పొరపాటు జరిగింది, నా తండ్రిని నేను బాధ పెట్టాను అని నిన్ను కానీ సరిచేసుకుంటే నిశ్చయముగా నా దేవుడు నీ కృప చూపించబోతావు అన్నాడు. మురికి ఏమంటే పొలాల్లోంచి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు, మురికి బట్టలతో ఉన్నాడు. ఆ మురికి బట్టల మీదే ఆ వాసన వచ్చేవాడి దగ్గరే, పందుల దొడ్లో నుంచి వచ్చే వ్యక్తి దగ్గర దుర్వాసన వస్తుందండి. భయంకరమైన దుర్వాసన వస్తుంది. సెంటు వాసన రాదు కదా, దుర్వాసన వస్తుంటుంది. ఆ దుర్వాసన వచ్చేవాడిని కూడా మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడంట తండ్రి. నీ దగ్గర ఎంత దుర్వాసన వస్తుందో దేవునికి, ఎన్ని క్రియలు చేసావో నీ వల్ల, నీ బాడీ అంతా పాడు చేసుకున్నావు పనికి మాలిన పనుల వల్ల, నీకు ఇచ్చిన దేవుడిచ్చిన దేవాలయమైన దేహాన్ని పాడు చేసావు, దుర్వాసన వస్తుంది. నువ్వు చేసిన పనుల వల్ల నీ నోరంతా కంపు కొడుతుపోతుంది. నువ్వు చేసిన పనుల వల్ల నీ దేహం పాడైపోయింది, వాసన వస్తుంది, దుర్వాసన వస్తుంది. అయినా ఎంత నీ దేహం పాడైపోయినా నీ హృదయం దేవునికి కావాలి. ఆయన అంటాడు పశ్చాత్తాపడి. ఏమండి, ఎప్పుడైతే పశ్చాత్తాపడి ఆయన వైపు తిరుగుతావో కనికరం కలిగిన దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ రాత్రి కనికరం కలిగిన దేవుడు నిన్ను కనికరించబోతున్నాడు. ఈ రాత్రి ఆయన నిన్ను ప్రేమించబోతున్నాడు. ఎన్ని మోసాలు చేసావు, నీ హృదయం పాడైపోయింది, నీ హృదయం తలంపుల్లో మార్పు, ఏమంటే భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోయింది నీ హృదయం. పాడైపోయిన నీ జీవితాన్ని బాగు చేసే దేవుడు అపన్న హస్తం అందించడానికి ఆయన ఈ రాత్రి సిద్ధంగా ఉన్నాడు. ఈ వాక్యాన్ని వింటున్న తల్లి ఏం చేశాడో తెలుసా? ఏమండి, దూరం నుండి కనికరపడి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు అంటండి దేవుడు వచ్చి. ఈ రాత్రి దేవుడు కూడా నిన్ను ఆ విధంగా చూడబోతున్నాడు. తండ్రి, నేను నీకు ఏమండి ఎమ్మటే దారి తప్పిన నిన్ను ఎప్పుడైతే కొడుకు వచ్చాడో తన తండ్రి ఏమండి ఈ ముద్దు పెట్టుకున్న తర్వాత గబగబా ఇంటికి తీసుకెళ్ళిపోయి ఏం చేశాడు చూడండి. ఏమండి 22వ వచనం, అయితే తన తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రములను తెప్పించి, ఏమండి అమ్మో ప్రశస్త వస్త్రములను తెప్పించి, అబ్బో తన దాసును ప్రశస్త వస్త్రం త్వరగా తెచ్చి వీటికి కట్టి వీరిని చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొడిగించండి. ఎప్పుడైతే మురికితో వచ్చాడో దేవుడు ఆ మురికితో ఇంట్లోకి రానిలేదండి. దేవుడు ఆ మురికితో ఇంట్లోకి రానిలా. శుభ్రంగా స్నానం చేయించాడు, బయట కటింగ్ వేయించాడు, వాసన వస్తుంది, శుభ్రంగా స్నానం చేయించేసి ప్రశస్త వస్త్రాలు, మహిమ కలిగిన తెల్లని మంచి మహిమ కలిగిన వస్త్రాలు వేసాడు. వేసి ఉంగరం పెట్టాడంట. ఉంగరం ఏమండి రాజరికానికి సూచన. నా కుమారుడు తప్పిపోయిన తిరిగి వచ్చాడు. నా కుమారుడు, నా తర్వాత నా కుమారుడు రాజు, నా బిడ్డ రాజు, రాజుగారి కుమారుడే అంటాడు. వాడు ఎన్ని పొరపాట్లు చేసినా పలానా ఆయన కుమారుడే అంటాడు. దేవుని బిడ్డ, నువ్వు దేవుని బిడ్డగానే మార్చడానికి ప్రశస్త వస్త్రాలు తెచ్చి ఉంగరము తొడిగి, ఏమండి తర్వాత ఏం చేశాడు తెలుసండి? ప్రశస్త వస్త్రాలు తెచ్చి ఉంగరము తెచ్చి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించి క్రొవ్విన దూడలు తెచ్చి వధించి మనము తిని సంతోషించుదము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెనని తప్పిపోయి దొరికినని చెప్పి వారందరూ సంతోషించారంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వారందరూ సంతోషించారంట. ఏమండి, పోగొట్టుకున్న నీ మహిమ వస్త్రాన్ని, సాతానుగాడు దొంగిలించిన నీ మహిమ కలిగిన వస్త్రాలని మరలా నీకు ఇవ్వబోతున్నాడు. నిన్ను శుద్ధి చేయబోతున్నాడు. నీకు మరలా కుమారుడు స్థానంలో అధికారం ఇవ్వబోతున్నాడు. ఈ రాత్రి నువ్వు కానీ ఆయన ఎడల నువ్వు కనికరపడి దేవుడు కనికరింపబోతున్నాడు. ఆయన నువ్వు చేయాల్సిందల్లా ఒకటే, నీకు బుద్ధి వచ్చినప్పుడు లేవాలి అక్కడి నుంచి. పరికమాల స్థితిని విడిచిపెడితే తిరిగి తండ్రి దగ్గరికి వస్తే నీకు పోగొట్టుకున్నవన్నీ మరలా రాజు తన కుమారుడికి ఏ విధంగా ఇచ్చాడు, తండ్రి తన కుమారుడికి ఎలా మరలా ఆధిక్యత ఇచ్చాడు, అలాంటి ఆధిక్యత మరలా నా దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డ, ఏమండి నువ్వు తప్పిపోయి తిరిగి వచ్చావు, మన పిల్లలైనా తప్పిపోయి తిరిగి వచ్చారనుకోండి, ఆ సంతోషంలో అందరికీ భోజనాలు పెడతాం. ఈ తండ్రి కూడా అదే చేశాడు.
పరలోకపు తండ్రి కూడా అదే చేయబోతున్నాడు. నువ్వు దారి తప్పి ఎక్కడెక్కడ తిరిగావో, ఎలా పాడు చేసుకున్నావు, నీ జీవితాన్ని ఎలా పాడు చేసుకున్నావో, మరలా ఆయన సన్నిధికి కానీ వస్తే, నువ్వు ఆయన సన్నిధిలో రక్షణ పొందితే, ఏమండి నేను తప్పైపోయింది, నా వల్ల పొరపాటు జరిగిందని నువ్వు అనుకుంటే, మరలా తప్పిపోయిన నీ బ్రతుకుని తన కుమారుడిగా స్వీకరించి, ఏమండి నువ్వు వచ్చిన సందర్భంగా తండ్రి పరలోకంలో విందు చేపిస్తాడు. దేవదూతలు అందరూ ఆనందపడతారండి, పరవశించిపోతారు. తప్పిపోయిన కుమారుడు ఒక వ్యక్తి మారు మనసు పొంది మరలా ఆయన సన్నిధికి వస్తే నువ్వు బాప్తిసం తీసుకోవటం అంటే అదే. నువ్వు దారి తప్పి పాపాన్ని విడిచిపెట్టి బాప్తిసం అంటే మతం మార్పిడి కాదండి, మతం మారాల్సిన పనిలే. నువ్వు మతంలోనే ఉండు పర్లేదు, కానీ నీ హృదయాన్ని దేవునికి, పాడైపోయిన నీ చెడు అలవాట్లు మర్చిపో, దేవుని వైపు తిరుగు. అయ్యా ఇక మీదట నీ బిడ్డగా నేను ఉంటానయ్యా, ఒక మీదట నీ కుమారుడుగా అనిపించుకోవటానికి నాకు యోగ్యత లేదయ్యా, నన్ను కరుణించు నాయన, కృప చూపించు నాయన అంటే ఎంత ఘోర పాపినైనా క్షమించే దేవుడు మన దేవుడు, మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు వారండి. ఖచ్చితంగా దేవుడు నీ ఎడల కృప చూపించబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఇదిగో నిన్ను బట్టి నీ కుటుంబం సంతోషించాలి అంటే, నిన్ను బట్టి నీ చుట్టుపక్కల వారు సంతోషించాలంటే, నీకున్న దురలవాట్లు మానుకోవాలి, నీకున్నటువంటి చెడు అలవాట్లు మానుకోవాలి, నీకున్నటువంటి బలహీనతలను మానుకోవాలి. చక్కగా కుటుంబంతో, తల్లిదండ్రులతో సంతోషంగా, బిడ్డలతో హ్యాపీగా గడపాలి అంటే తండ్రికి నువ్వెప్పుడు దగ్గరగా ఉండాలి తప్ప దూరం అయిపోకూడదు. నీ తండ్రి, పరలోకపు తండ్రికి ప్రతి ఆదివారం, ప్రతి గురువారం, ప్రతి ఉపవాస ప్రార్థనలప్పుడు నువ్వు దగ్గర అవ్వాలి. తద్వారా నీ కుటుంబంలో సంతోషం, ఆనందం, ఆప్యాయత, ప్రేమ, అనురాగాలు సమస్తము నీకు దేవుడిస్తాడు. గనుక అలాంటి సంతోషాన్ని నీవు, నీ కుటుంబం, నీ బిడ్డలు సమృద్ధితో అనుభవించాలని నేను కోరుకుంటున్నా. నువ్వు ఈరోజు ఎంత ఘోరమైన స్థితిలో ఉన్నావో, దారి తప్పి ఏ విషయాల్లో దూరమైపోయావో, నా దేవుడు నీ ఎడల కనికరం చూపించబోతున్నాడు. తెలుసో తెలియక ఏదైనా పొరపాట్లు చేసి ఉంటే చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడు నిన్ను కనికరించబోతున్నాడు, ఆయన కరుణ కటాక్షాలు నీ మీద ఉంచబోతూ ఉన్నాడు. గనుక ప్రార్థన చేసుకో. నిశ్చయముగా దేవుడి వైపు నువ్వు మరలా తిరిగినట్లయితే నిన్ను దేవుడు తన బిడ్డగా అంగీకరించి, ఏమండి ప్రశస్త వస్త్రాలు తొడిగి నిన్ను రాజకుమారుడిగా ఆయన అంగీకరించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆ విధంగా నీవు మరలా సంతోషించే గుంపులో నీవు పాలు పంపులు పొందాలని దేవుడు ఆశపడుతున్నాడు. గనుక చక్కగా వచ్చి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేద్దాం. ఏ విషయాల్లో మనం తప్పిపోయామో చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా గొప్ప దేవా, అయ్యా నిజమే మేము కూడా తండ్రికి దూరం అయ్యాం, దుర్వ్యాపారాలు చేశాం, నీకు అసహ్యమైన కార్యాలు చేశాం. డబ్బు ఉంది కదా నీ ఇష్టం వచ్చినట్లుగా, మా ఇష్టం వచ్చినట్లు మేము బ్రతికాం. అయ్యా పందులు తినే పొట్టు దగ్గర పందులు తన్నినప్పుడు బుద్ధి వచ్చినట్లుగా మేము కూడా చాలా విషయాల్లో అయ్యా బుద్ధి వచ్చినప్పుడు మరలా నీ వైపు తిరిగినప్పుడు నువ్వు మా ఎడల కనికరించావు నాయన. తండ్రి ఇదిగో ఈరోజు ఈ రాత్రికాల సమయంలో బిడ్డలు ఎంతోమంది నీ మాటలు వింటుండగా నాయన, ఎంతోమంది నీ నుంచి దూరమైపోయిన బిడ్డలను మరలా కనికరించు నాయన, మరలా పోగొట్టుకున్న కృపను మరలా దయచేయనైనా, నీ బిడ్డగా అంగీకరించినైనా పరలోకంలో నాయన నువ్వు రక్షణ భాగ్యం ఆ బిడ్డలకు దయచేసి పరలోక సైన్య సమూహం సంతోషించేటట్లుగా, గంతులు వేసి ఆనందించేటట్లుగా ఒక్క వ్యక్తి అయ్యా రక్షించబడితే ఎంత ఆనందమో అయ్యా అది మా బిడ్డలందరికీ తెలుసునైనా. గనుక నా తండ్రి ఆ బిడ్డలకు రక్షణ భాగ్యాన్ని దయచేయమని, తప్పిపోయిన బిడ్డలు మరలా ఇంటికి తీసుకురమ్మని, బుద్ధి వచ్చేటట్లు చేయమని వేడుకుంటున్నాం. మమ్మల్ని, మా కుటుంబాన్ని, సమస్తాన్ని మీ చేతులకు అప్పచెబుతున్నాం. మీరే దీవించి ఆశీర్వదించమని యేసునామని ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. హల్లెలూయా. తేజమహిమ వర్తమానాలు ప్రతి బుధవారం సాయంకాలం 7:30కు కీర్తన టీవీలో వస్తాయి. తప్పకుండా చూడండి, ఆశీర్వాదం పొందండి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.